దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధాన ఫలము వచ్చిందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం ప్రకారము, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. ఆస్తులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, సమస్యలు, అనారోగ్యము ఇలాంటి ఈ లోకపరంగా చిన్న చిన్న కోరికలు క్రీస్తు ప్రేమతో మనకు అనుగ్రహిస్తూనే ఉంటారండి. కృప వెంబడి కృపనిస్తూనే ఉంటారు. ఇవన్నీ ఈ లోకంలో మనకు కావలసినవే, అవి తప్పకుండా మనకు అవసరమండి. అది గొప్ప సంగతి ఏం కాదు, కానీ యేసుక్రీస్తులో ఉన్న గొప్ప విలువ ఏమంటే, మానవ జాతికి నరకం అనగా పాతాళములో ఉన్న భయంకర శ్రమ తప్పించాలని ఆయన ఆశ. ఇప్పుడు మనకు పాప భారము లేదు, నరక బాధ లేదు, మనకు మరణ బాధ లేదు. మన పక్షమున క్రీస్తే ఆ శిక్షను భరించారండి సిలువలో. 3వ దినమున సమాధి నుండి పునరుద్ధానుడయ్యాడని మనందరికీ విదితమే కదండి. మరణమును గెలిచారు. ఈ భూమిపై గొప్పవారు పాలరాతితో బంగారముతో సమాధులు కట్టినా అవి ఖాళీ సమాధులండి, ఒట్టి సమాధులే. అందులో మనుషులు లేచి బతికి మాట్లాడలేరు, మనలను ధైర్యపరచలేరు, ఏ వాగ్దానాలు కూడా ఇవ్వలేరు. యేసు ప్రభు యొక్క విశిష్టత ఖాళీ సమాధి అండి. కారణం, అందులో క్రీస్తు సమాధిలో లేరు, ఖాళీ సమాధండి. మహోన్నతులు అనబడుచున్న వారు గొప్ప చరిత్ర కలిగిన వారైనా వారి చరిత్ర పరిసమాప్తి అని చెప్పాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు అక్కడే జీవితం మొదలైందండి. అద్భుతమైన జీవితం మొదలైంది. ఎవరు ఎన్ని చరిత్ర పుస్తకాలు వ్రాసుకున్నా చివరికి పరమపదించిరి అని చెప్పాల్సింది, అనగా చనిపోయారు అని వ్రాసుకోవాల్సిందేంటి. కానీ యేసుప్రభు దగ్గరికి వస్తే చావే చచ్చిపోయిందండి, మరణమే మరణించింది. సమాధి గుండె చీలిపోయింది, పాతాళము సిగ్గుతో తల వంచుకుంది. యేసయ్య విజయ విహారముతో తిరిగి లేచారండి. భయపడకము అని చెప్పడానికి అర్హత కలిగిన వారు. సంతోషించి మరణము గెలిచితివా, ఆహా ఓహో అని పాటలు పాడుకోవాల్సిందేనా? కాదు కాదు. ఇన్ని గెలిపిస్తా అని వాగ్దానం ఇచ్చిన వాడు ఇదే కదా పునరుద్ధాన సువార్త. ఆయన ఏకైక ఫలము కాదు, ప్రథమ ఫలము. అదే విధముగా మనము కూడా ఉన్నామండి. ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడతారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం ప్రకారము మనము కూడా గెలుస్తాము. పద్మాసు ద్వీపంలో తినడానికి తిండి లేక, త్రాగడానికి నీరు లేక ఉన్న ఆ స్థలంలో అహంకారులు కర్కశంగా శిక్షగా త్రోసివేసిన చూచుచున్న దేవుడు చావుకి దగ్గరగా ఉన్న యోహాను దగ్గరకు వచ్చి తాళపు చెవులు గుత్తి చూపించి, భయపడకము, తీసుకో అని ఇస్తుంటే, ఎందుకు ప్రవ్వా, నాకెందుకు ఇంత అడవిలోని ఇటువంటి పద్మాసి దీపములో అని అంటే కూడా, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు శత్రువైన సాతాను తలను చెదకు కొట్టి తీసుకువచ్చాను, తోకను నీ కాళ్ళ క్రింద పెట్టాను అని యోహాను చేతిలో తాళపు చెవులు పెట్టి, ఇది తీయాలన్నా మూయాలన్నా నీకే అధికారం అని చెప్పి ప్రకటన గ్రంథం రాయించారండి. ఇక భయం లేదని అభయం ఇచ్చారు. ఎంత గొప్ప కృపగల దేవుడు కదా మన యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 20 వచనములు, 20 అధ్యాయాలు పరమందు క్రీస్తు చూస్తూ యోహాను వివరిస్తూ రాశారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 24 వచనంలో, ఆయన ఒక్కడు మరణమును గెలిచి సర్వ మానవాళిని బ్రతికింపచేసి ప్రథమ ఫలము తానయ్యుండి మిగిలిన ఫలములుగా మనల్ని అందరినీ బ్రతికింపచేస్తున్నారండి. ఫలములుగా మనము ఉన్నాము కాబట్టి మరణం నుండి పరలోకమునకు సజీవులుగా చేరవచ్చండి. పునరుద్ధానంలోనికి రావచ్చు. మరణం లేని మహిమలోకములోనికి స్వేచ్ఛగా అడుగుపెట్టే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించారండి. మనము చేయవలసింది క్రీస్తు దగ్గరికి చేరగలిగితే, క్రీస్తుతో నడిస్తే క్రీస్తు తీసుకువెళ్తారండి పరలోకమునకు. సిద్ధపడుటకు దేవుడు సహాయం చేస్తారు కూడా. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో, మృతులైన నీ వారు బ్రతుకుదురు, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించండి అని దేవుడు చెప్తున్నారండి. రోగాన్ని తీసివేసి స్వస్థత ఇస్తారండి. శాపాన్ని తీసేసుకొని ఆశీర్వాదం ఇస్తారు మనందరికీ. సర్వ విశ్వములో పాపాన్ని క్రీస్తు తీసుకుని రక్షణ మనకు అనుగ్రహించారండి. సర్వ ప్రపంచములో
ఇక ముందు ఇంతకన్నా ఎవ్వరు కూడా ఇంతటి గొప్ప రక్షణ ఇవ్వరండి. ఇచ్చేవాళ్ళు పుట్టబోరు కూడా. శిలువ రక్తము ద్వారా శాపము కొట్టివేసి తన మరణము ద్వారా శిలువ ఫలములు మనకు వచ్చేలాగున చేసిన కార్యమే రక్షణ కార్యమండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం ప్రకారము అప్పుడు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు క్రీస్తు శిలువ యందు విజయము మరణము మృంగివేయబడును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. పాపమునకున్న బలమును సిలువలో తీసివేసి సిలువలో విజయము పొందుకున్న క్రీస్తు మనకు విమోచన అనుగ్రహించి దేవునికి మనము ఎంత స్తుతించినా కూడా మనం రుణం తీర్చుకోలేము కదండి. ఆమేన్.